సో హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో సాటర్డే సండే అయిపోయింది. మండే రేపు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటి దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్లోకి వెళ్ళిపోదాం. రేపు మార్కెట్ మండే నా వ్యూ ఏంటి, న్యూస్ ఏమైనా ఉందో ఫస్ట్ చూడండి. మార్కెట్లో రేపటికి ఏమైనా న్యూస్ ఉంటే అది ఇంపాక్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. నాకు తెలిసి ఫిఫ్త్కే న్యూస్ లేదు. గ్లోబల్ మార్కెట్లో కూడా ఏం పెద్ద న్యూస్ లేదు ఫిఫ్త్కి. ఎయిత్ ఉంది. ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ న్యూస్ ఉంది ఇండియాది, ఎయిత్ ఉంది, జూన్ 8. సో ఎయిత్ న్యూస్ ఇంపాక్ట్ చేస్తుంది. ప్రజెంట్ అయితే ఏం లేదనమాట. ఓకే. సో ఓకే. సో రేపు బ్యాంక్ నిఫ్టీ 50 ఏం చేస్తుంది, మన వ్యూ ఏంటి, ఈ లెవెల్స్ తీసి చెప్తాను. నిఫ్టీ 50 నెక్స్ట్ వీక్ అంటే రేపు, రేపటికి 8th జాన్, 8th ఎక్స్పైరీ రోజు మనకు న్యూస్ ఉంది. సో రేపు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది అంటే 18,500 నుంచి 18,600 రెండు వైపులా ఒక సపోర్ట్ అండ్ ఒక రెసిస్టెన్స్ ఉంది. సో ఆ లెవెల్స్ ఇంపార్టెంట్ మనకి. ఫస్ట్ థింగ్ 18,600. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మీకు చెప్తా 18,500 అంటే ఈ లెవెల్. 18,600, 18,500. 18,500 ఇంపార్టెంట్ సపోర్ట్ కింద ఉంది, బట్ 18,600 ఒక రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది. ఓకే, బాగా చూడండి. ఓకే, 18,600 ఒక రెసిస్టెన్స్, 18,500 ఒక రెసిస్టెన్స్. కాకపోతే ఇక్కడ నుంచి ఇది కానీ ఇది బ్రేక్ అయ్యి వెళ్తే నెక్స్ట్ మనకి 18,800, 18,950, 19,000 ఉంది రౌండ్ లెవెల్. ఓకే, 19,000 కొత్త లెవెల్ అనమాట. అంటే 19,000, 18,650 కూడా ఒక రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇది కూడా అబ్జర్వ్ చేయండి. 18,650 ఈ లెవెల్ కానీ దాటితే దెన్ 18,800 కొత్త లెవెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 18,800 ఆర్ 18,000 ఆర్ 19,000. ఓకే, 19,000 ఈ వీక్ లోపల కొత్త లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకు చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లోబల్ మార్కెట్ బాగా పాజిటివ్గా ఉంది. ఇన్ కేస్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే, అంటే హెవీగా కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ లెవెల్ పైన ఓపెన్ అవ్వాలి. ఏది 18,600 పైన మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే దెన్ 18,600 ధర ఉన్నది రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని ఇక్కడ ఒక హై ఉంది, ఇది కానీ అంటే ఇక్కడ చాలాసార్లు ఇక్కడ నెగిటివ్ తీసుకొని కింద పడింది కదా, ఈ హై ఒకటి మనం కన్సిడర్ చేద్దాం. 18,649 ఈ లెవెల్ ఇంపార్టెంట్. ఈ లెవెల్ కానీ బ్రేక్ అయితే నెక్స్ట్ 18,800, దాని 19,000. రేపు వెళ్ళిపోద్ది అన్నాం, ఎందుకంటే ఇంకా ఎక్స్పైరీకి చాలా టైం ఉంది. కాకపోతే న్యూ లెవెల్స్ ఓపెన్ అవుతాయి, కొత్త లెవెల్ ఓపెన్ అవుద్ది మార్కెట్. ఓకే, అర్థమైందా? ఈ జస్ట్ ఒక ఇంపార్టెంట్ లెవెల్ దాటేయాలి, 18,650 ఆర్ 649. ఓకే, ఈ లెవెల్ దాటితే చాలు. బట్ పైన ఉన్న రెసిస్టెన్స్ అయితే 18,600 ఉంది. నాకు తెలిసినంత వరకు రేపు గ్యాప్ అప్ దీనిపైన ఓపెన్ అవుద్ది. దాని తర్వాత ఇది సపోర్ట్ తీసుకుంటుందా లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కొద్దిగా దీనికన్నా ఈ లెవెల్ పైన కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, దాని కన్ఫర్మ్గా ఈ జోన్ అంతా సపోర్ట్ కింద కన్వర్ట్ అయిపోద్ది. ఇక్కడ ఎక్కడైనా సపోర్ట్ తీసుకొని మార్కెట్ బౌన్స్ అవుద్ది పైకి. ఓకే, సో నిఫ్టీ 50కి ఉన్న లెవెల్స్ అయితే అవే. ఇంకా సపోర్ట్ కిందకి ఒకవేళ బ్రేక్ కింద పడితే ఎంతవరకు పడచ్చు సార్ అంటే నేనేమంటానంటే 18,400 దగ్గర కాసేస్తారు. 18,400 సైకలాజికల్ ఒక రౌండ్ లెవెల్. అక్కడ సపోర్ట్ ఉంటుంది, అక్కడ సపోర్ట్ కాస్తారు కూడా, అక్కడ సపోర్ట్ ఉండిపోద్ది. ఓకే, సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోతాం. బ్యాంక్ నిఫ్టీ ఈ వీక్ ఇంపార్టెంట్. రేపు ఎలా బిహేవ్ చేస్తుంది అంటే బ్యాంక్ నిఫ్టీ, బ్యాంకింగ్ సెక్టర్స్ అన్ని బాగానే ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ ఈ వీక్ 44,000 దగ్గర ఒక మంచి రెసిస్టెన్స్ ఉంది. అంటే ఈ లెవెల్ ఓన్లీ కాల్ రెసిస్టెన్స్ ఉంది 44,000 ధర. పుట్టు కూడా ఉంది, ఏసీడీసీ అనమాట. బట్ కాల్ స్ట్రాంగ్ కాబట్టి కాల్ పెట్టుకోండి. 44,000 ధర కాల్ ఉంది, హెవీగా కాల్ ఉంది. పుట్టు ఎక్కడ లేదు, 44,000 పుట్టు ఉంది కానీ పుట్టు పెద్దగా లేదు. ఇప్పుడు ఇంపార్టెంట్ మనకి రేపు అబ్జర్వ్ చేయాల్సింది, మార్కెట్ ఒకవేళ ఈ 44,000 లెవెల్ దాటి పైన ఓపెన్ అయితే ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ లెవెల్. ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ అయిపోద్ది. ఓపెన్ అవ్వడం ఇంపార్టెంట్. ఓకే, సో ఒకవేళ 44,200 పైకి దీనిపైన ఓపెన్, దీనికన్నా పైన కానీ ఓపెన్ అయితే కన్ఫర్మ్గా ఈ లెవెల్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. ఏది 44,500. 44,500 ఒక ఏదైతే రిజెక్షన్ తీసుకుందాం ముందుసారి ఇక్కడ ఈ లెవెల్ ఎక్కడ మల్టిపుల్ టైమ్స్ రిజెక్షన్ తీసుకుంది. రేపు ఓపెన్ అవ్వడం దీనిపైన ఈ 44,000 పైన ఇక్కడైనా ఓపెన్ అవ్వాలి, లేదా దీని లెవెల్ పైన ఓపెన్ అవ్వాలి. ఈ పైన ఎక్కడ ఓపెన్ అయితే మరీ మంచిది, ఎందుకంటే మంచిగా ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, లేదా ఎక్కడైనా సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తుంది. అంటే కన్ఫర్మ్ అయిపోద్ది అనమాట. ఓపెన్ బాగా స్ట్రాంగ్ అప్ అయితే అది బులిష్ మూమెంటం. అప్పుడు ఏంటంటే ఈ లెవెల్ ఒక్కటే ఇంపార్టెంట్. ఫస్ట్ ఓపెన్ అవగానే మార్కెట్ పైకి వెళ్తుంది, ఓపెన్ అవగానే కొద్ది కిందకి వచ్చి దెన్ మార్కెట్ వెళ్తుంది. ఆ కిందకి రావడం 10:30, 11 వరకైనా టైం స్పెండ్ చేయొచ్చు కిందకి రావడం. దెన్ మార్కెట్ ఒక మంచి సెకండ్ హాఫ్ మంచి ర్యాలీ ఇస్తుంది, అప్పుడు ఈ హై వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, దాని తర్వాత కొత్త హైలు ఓపెన్ అవుతాయి. అంటే అలాగా 45,000 దాకా కొత్త హై ఓపెన్ అవ్వాలంటే
రేపు మార్కెట్ ఇలా కిందకు వచ్చి టైం స్పెండ్ చేసి క్లోజింగ్ టైం కల్లా ఇక్కడ క్లోజింగ్ టైం కల్లా ఈ లెవెల్లో క్లోజ్ అయితే అండ్ ట్యూస్డే వెనస్డే థర్స్డే ఇన్ 3 డేస్లో పైకి వెళ్ళడానికి వాలటైల్ చేయడానికి సరిపోద్ది. సో ఇదన్నమాట లెవెల్స్. పెద్ద సపోర్ట్ లేదు కాబట్టి పైన రెసిస్టెన్స్లు ఇవే, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇదే. ఇక్కడ గ్రీన్ కలర్ పెట్టుకున్నాను కదా అని అనుకోకండి, ఇవన్నీ రెసిస్టెన్స్లే, అంటే వెళ్ళే ఛాన్సులు ఉన్నాయి ఇవన్నీ. ఓకే, సో నేను అలా పెట్టేసాను గ్రీన్ కలర్. ఏది ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. బ్యాంక్ నిఫ్టీకి అయితే 44,000 దగ్గర ఉంది, ఆ పైన ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయితేనే ఇది సపోర్ట్ కింద కన్వర్ట్ చేస్తే సపోర్ట్ కింద కూడా అవుతుంది, అప్పుడే మార్కెట్ పైకి వెళ్తుంది. దాని కింద కానీ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మీరు ఏం ప్లాన్ చేయొద్దు, ప్రైస్ యాక్షన్ చూసి ట్రేడ్ చేసుకుందాం. ఓకే, సో నిన్న ఏమైంది, ఫ్రైడే పూట మార్కెట్లో ఏమైనా జరిగిందంటే ఓన్లీ చూడండి, కాల్ రేటింగ్ జరిగింది. నా క్లోజింగ్ టైంలో కాల్ రేటింగ్ తగ్గి మళ్ళీ కాల్ రేటింగ్ పెరిగింది నిఫ్టీ 50లో. ఓకే, ఓవరాల్గా కాల్ రేటింగ్ కొద్దిగా డామినేట్ చేశారు. బ్యాంక్ నిఫ్టీలో కూడా మార్నింగ్ నుంచి కాల్ రేటింగ్, తర్వాత కాల్ రేటింగ్ తర్వాత పుట్ రేటింగ్ పెరిగింది, మళ్ళీ క్లోజింగ్ టైంలో కాల్ రేటింగే పెరిగిపోయింది. ఓకే, ఓవరాల్గా కాల్ రేటింగ్ జరిగిందని తెలుస్తుంది. నెక్స్ట్ నిఫ్టీ 50 ఫ్యూచర్స్లో లాస్ట్ 60 మినిట్స్లో ఏమైంది, షార్ట్ బిల్డప్. ఎవరో సెల్ పొజిషన్స్ కొత్తవి యాడ్ చేశారు, ఇది కొద్దిగా పెద్ద ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట. షార్ట్ బిల్డప్ మార్నింగ్ వచ్చింది చూడండి, సెల్ పొజిషన్స్ క్లోజింగ్ టైంలో వచ్చింది. ఓకే, ఇప్పుడు అదే మీరు బ్యాంక్ నిఫ్టీ చూడండి, లాస్ట్ 60 మినిట్స్లో ఏమైందో. బ్యాంక్ నిఫ్టీలో మార్నింగ్ లాంగ్ బిల్డప్, లాంగ్ అయింది, తర్వాత షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్. కొంతమంది సెల్ చేశారు, కొంతమంది షార్ట్ కవరింగ్ చేశారు. ఓకే, షార్ట్ కవరింగ్ అంటే ఇక్కడ సెల్ చేసినారు, మళ్ళీ వాళ్ళ పొజిషన్స్ ఎగ్జిట్ చేశారు, అంతే తేడా, ఇంకేట్లేదు. పెద్దగా అయితే అన్ని బై పొజిషన్సే ఉన్నాయి, అంటే బై చేసుకుని కూర్చున్నారు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, గ్లోబల్ మార్కెట్ ఏంటంటే, గ్లోబల్ మార్కెట్లో మంచి పాజిటివ్నెస్ ఉంది చూడండి. అన్ని ఎస్జిఎక్స్ నిఫ్టీ 88 పాయింట్స్, డాక్స్ 197 పాయింట్స్, వైమెన్ 700 పాయింట్స్, మంచి స్పైక్ వచ్చింది సరే. వైమెన్ అంటే ఇది డవ్ ఫ్యూచర్లో కూడా మంచి ఒక స్పైక్ వచ్చింది. ఇదే నేను చెప్తున్నా, సపోర్ట్ తీసుకుంటాను, సపోర్ట్ తీసుకొని మంచి స్పైక్ వచ్చింది. ఇప్పుడైనా ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి డవ్ జోన్స్. ఈ లెవెల్ బ్రేక్ అవ్వకపోతే మళ్ళీ అదే జోన్లో ఉంటుంది, ఇంక వేస్ట్ లాగా టైం స్పెండ్ చేస్తుంది. ఒక మంచి స్పైక్ వచ్చింది. ఇప్పుడు ఈ ఒక్క క్యాండిలే మీరు చూస్తే డవ్ జోన్స్లో ఆల్మోస్ట్ 500 అండ్ 600 పాయింట్స్ క్యాండిల్ అది. సో మనం రేపు మంచి గ్యాప్ అప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మినిమం 250-300 పాయింట్స్ గ్యాప్ అప్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈవెన్ మా టీం నేను లైవ్లో కూడా నేను చెప్పాను, ఏంటి నిఫ్టీ 50ది నేను లైవ్లో టీం వాళ్ళు ఎవరైనా లైవ్ అంటే మొన్న ఫ్రైడే లైవ్ చూసిన వాళ్ళు గుర్తుందా, 18,600 దగ్గరికి మార్కెట్ మళ్ళీ ఇక్కడ 18,600 ఇక్కడ నుంచి మార్కెట్ పడింది కదా, 18,600కి వెళ్ళాలి కదా అనుకున్నారు. నేను ఆ క్లోజింగ్ టైంలో చెప్పాను చూడండి, గుర్తుపెట్టుకోండి, 18,600కి వెళ్ళలేదు కదా, రేపు మార్కెట్ గ్యాప్ అప్ దీనిపైన ఓపెన్ అవుద్ది, ఎందుకంటే ఈరోజు వెళ్ళలేకపోయింది కాబట్టి దీనిపైన లేకపోతే దీని దగ్గరలో ఓపెన్ చేస్తారని చెప్పాను. అదే మీరు చూడాల్సింది. ఇది గుర్తుందో లేదో మన ఒకసారి మెన్షన్ చేయండి మీరు రేపు లైవ్లో కూడా, లేదా మన టెలిగ్రామ్లో కూడా మెన్షన్ చేయండి. ఓకే, సో అదే ఇంపార్టెంట్. 18,600 పైన రేపు గ్యాప్ అప్ ఓపెన్ అవుద్ది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందా లేదా ఇది రెసిస్టెన్స్ కింద ఉందా అనేదే మనం అబ్జర్వ్ చేయాలి అంతే. ఒకవేళ సపోర్ట్ కింద తీసుకుంటే మార్కెట్ బయింగ్ ప్రెషర్ వస్తుంది, రెసిస్టెన్స్ అలాగే ఉంది అంటే ఎక్కువసేపు సస్టెండ్ అవ్వదు, పైన కిందకు వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్ అంతా పాజిటివ్ కాబట్టి మీరు రేపు నా వ్యూ ప్రకారం మీరు పాజిటివ్లోనే పెట్టుకోండి. అండ్ ఇది 21 మూవింగ్ యావరేజ్ దగ్గరలో క్లోజింగ్ ఇచ్చింది. బ్యాంక్ నిఫ్టీ అయితే కింద, నిఫ్టీ 50 అయితే దగ్గరలో. సో ఓవరాల్గా నా వ్యూ న్యూట్రల్ ప్రెసెంట్. గ్యాప్ పెడితే 21 మూవింగ్ యావరేజ్ పైన గ్యాప్ పెడితే దెన్ ఐ విల్ ప్లాన్ ఫర్ బయింగ్. నా వ్యూ అప్పుడు కాల్ సైడ్ బయింగ్ ఉంటుంది. ఓకేనా, సో ఇంకా టెలిగ్రామ్లో ఏమైనా జరిగిందంటే టెలిగ్రామ్ జస్ట్ ఒక ట్రేడ్ ఇచ్చాను, అది కూడా ఎస్ఎల్ స్టాప్ లాస్ తినేసింది అంతే, ఇంకేం లేదు. బట్ ఈ ట్రేడ్ చూడండి, స్టాప్ లాస్ అనేది మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, బట్ ఒకే ఒక ట్రేడ్ ఇచ్చాను, ఇంకేం ఇవ్వలేదు. ఇంకేమైనా జరిగింది అంటే లైవ్ ట్రేడింగ్ బ్యాచ్, మా లైవ్ ట్రేడింగ్ బ్యాచ్లో లైవ్ ట్రేడింగ్ జరిగింది, ఇది మా కోర్స్ గ్రూప్. ఓకే, నెక్స్ట్ బ్యాచ్ మీకు లైవ్ ట్రేడింగ్ చాలా మంది అడుగుతున్నారు కదా, నెక్స్ట్ బ్యాచ్ సెప్టెంబర్ అక్టోబర్లో వస్తుంది, అప్పుడే మీరు ప్లాన్ చేసుకోండి. లోపల మీరు జాయిన్ అయ్యి వీడియోస్ కూడా కంప్లీట్ చేయొచ్చు. ఓకేనా, సో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే నాకు వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ చాలాసార్లు వీడియోస్లో చెప్పాను, స్టిల్ ఒకసారి మీకు రిమైండ్ చేస్తున్నాను. లేదంటే మన కమ్యూనిటీ ట్యాబ్లో ఉంటుంది, లేదంటే ఈ వీడియో కింద ఫస్ట్ కామెంట్ లింక్లో ఉంటుంది. ఓకే, అక్కడ మీరు 100 రూపీస్ గ్రూప్ జాయిన్ అవ్వాలన్నా మీరు జాయిన్ అవ్వచ్చు, అక్కడే కింద లింక్ ఉంటుంది, ఫస్ట్ కామెంట్ లింక్, అక్కడే నెంబర్ ఉంటుంది, మీరు వాట్సాప్ చేయండి, నేను డీటెయిల్స్ పంపిస్తాను. ఓకే, సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే అప్పుడు ఇలాగే వీడియోస్ చూస్తానండి, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.